అసలు మన దేశంలో ఏమన్నా మేధావులు ఉన్నారా అనులా? అసలు ఒక్కొక్కల తెలివితేటలు చూస్తుంటారైతే చక్కర వచ్చినట్టే అవుతున్నది. ఏమన్నా అనుకోరి, ముఖ్యంగా చిత్ర విచిత్రంగా రోడ్లేసే కాంట్రాక్టర్లను, అట్లా రోడ్లేయమని చెప్పే లీడర్లను ఎంత తారీఫ్ చేసినా తక్కువే. ఎందుకంటే ప్రపంచంలో ఏడలేని వింతలని మన కానే జరుగుతుంటాయి. రోడ్లేసే కానే వస్తుంటాయి. మచ్చుకు ఉత్తరప్రదేశ్ ఆఫీసర్ల పనితనం చూసి తరించురి మీరు. ఈ కొత్త రోడ్డు చూడురోలా మొన్ననే వేసిరు, ఇంకా డామర్ కూడా ఎండలే. ఈ రోడ్డు నడిపిట్లా చూడురు ఏమున్నదో. బోరింగే లెక్కకైతే బోరింగ్ అటు రోడ్డుకు దూరంగా ఉంటాయి మూల, కానీ ఈడ ఈ రోడ్డు నడిమిట్లున్నది స్వారీ. బోరింగ్ రోడ్డు నడిమిట్లా ఉండు కాదు, బోరింగ్ ఉన్న కానీ రోడ్ వేసిరు. ఆ బోరింగ్ను తీయవుద్ది కానట్టున్నది ఆ రోడ్ వేసిన మహానుభావులకు. ఇంకేమున్నది, దాన్ని అట్లనే ఇడిచిపెట్టి రోడ్ వేసిరు. అంటే నడి రోడ్డు మీద నీళ్లు పట్టుకోవాలన్నట్టు. చాలా గొప్ప మేధావులు కదా. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీర్జాపూర్ జిల్లాల రోడ్డు కాంట్రాక్టర్ చేసిన ఘనకార్యం. ఆఫీసర్లు ఏమన్నారట, కాంట్రాక్టర్లు గట్టనే రోడ్ వేసిండట. ఇక ఈ బోరింగ్ సోషల్ మీడియా గిర్రగిర్ర తిరగ వరకల్లా ఆఫీసర్లు వాళ్ళు చేసిన పనితనానికి గర్వంగా ఫీల్ అయిపోయారు. ఇక బోరింగ్నే తీసేసిరు. ఇంకా నయం ఇంట్లో మీద రోడ్ వేయలే, కారడం వాడుతురు. ఇంకొకటి ఇసాంటిదే, ఇది కూడా ఉత్తరప్రదేశ్ ఆఫీసర్లు చేసిన గొప్పతనమే. చూడురి ఏం చేసిరో చూసినవా, స్తంభాలు ఉండంగానే రోడ్ వేసిర్రు. అంటే రోడ్డు నడుమి ఇట్లా స్తంభాలు ఉన్నాయి అన్నట్టు. అంటే రోడ్డు మీద బండ్లు, బస్సులు, కార్లు పోవాలంటే ఇట్లా స్తంభాలను గుద్దుకుంటానో తప్పించుకుంటానో పోవాలి కావచ్చు. కాదు, ఈ రోడ్డు వేసిన మహానుభావులకు ఇంత తెలివిలేదా? అసలు ఎట్లా పోతారు అనుకున్నారోలా? ఏదో ఎట్టికి చేసుకుంటా పోవడేంది అసలు. రోడ్డు వేసినామా అంటే వేసినాం, పైసలు తీసుకున్నామా అంటే తీసుకున్నాం, గట్లనే ఉన్నది. మరి ఆ రోడ్డు ఎవరి కోసం వేసినాం, అక్కడికి వచ్చేటట్టు వేసినామా అన్న సోయలేకబాయ్. గట్లున్నదోలా ఉత్తరప్రదేశ్ లీడర్లు ఆఫీసర్ల పనితనం.